హలో అండి. శృంగి పరీక్షిత్తు మహారాజుకి శపించుట గురించి తెలుసుకుందాము. ఒకరోజు పరీక్షిత్తు మహారాజు అడవికి వేటకి వెళ్ళాడు. అడవిలో తిరిగి తిరిగి అలసిపోయి నీళ్ల కోసం దగ్గరలో ఉన్న తపోవనాన్ని చూసి అక్కడకు చేరుకున్నాడు. అక్కడ సమాధి స్థితిలో ఉన్న సమీక మునిని చూశాడు. మునిని ఉద్దేశించి నీళ్లు ఇవ్వమని అడగగా సమాధి స్థితిలో ఉన్నాడు కాబట్టి ముని ఉలుకు పలుకు లేదు. ఇతనికి మహర్షిననే అహంభావం తలకెక్కినట్లుందనుకుని రాజు కోపాన్ని ఆపుకోలేక విచక్షణ జ్ఞానం కోల్పోయి చచ్చిన పామును బ్రహ్మర్షి భుజాన వేసి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతాన్ని ముని కుమారుడైన శృంగికి వివరించారు శిష్యులు. అప్పుడు శృంగి కోపంతో తోకతొక్కిన పాములాగా తాపసుల మెడలో పామును చుడతాడా? ఆ రాజుకు ఎంత కండకావరము! ఇప్పుడే ఆ భూపాలునకు శాపం పెడతాను అని కోపోద్రేకంతో నేటికి 7వ నాడు తక్షకుని విషాగ్ని జ్వాలలకు ఆ రాజు దగ్ధమైపోతాడు అని శపించాడు. అప్పుడే సమాధి చాలించి సమీక మహాముని మెల్లగా కళ్ళు తెరిచాడు. తన భుజాన వేలాడుతున్న సర్పాన్ని తీసి దూరంగా పారవేసి కుమారుణ్ణి చూసి, మనము ఎవరికి ఎప్పుడు ఎలాంటి కీడు చేయలేదే, ఈ కాలసర్పాన్ని ఎవరు వేశారు, ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. శృంగి ఈ దేశాన్ని పాలించే రాజు ఈ పని చేశాడని తాను రాజును శపించుట విన్నవించాడు. వెంటనే తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుని కొడుకు చేసిన పనికి విచారిస్తూ ఈ విధంగా అన్నాడు. ముందు వెనకలు ఆలోచించక ఆ రాజును శపించడం ఏమిటి? రవ్వంత అపరాధానికి రాజును కఠినంగా శిక్షించుట ఏమిటి? రాజులేని రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? రాజ్యంలో అరాచకం ప్రబలుతుంది. వైదిక ధర్మాలు, వర్ణాశ్రమాచారాలు నశిస్తాయి. ఈ పరీక్షిత్తు మహారాజు కీర్తిమంతుడు, పరమ భాగవతుడు. దాహమై వస్తే మనం ఆదరించటమే కాక శపించటం మనలాంటి మునివర్యులకు తగని పని అవుతుంది. నీవిచ్చిన శాపమునకు మహారాజు ప్రతిశాపం ఇవ్వలేదు కదా. వెంటనే ఒక మునిపుత్రుణ్ణి పిలిచి ఇక్కడ జరిగిన వృత్తాంతమంతా రాజుకు చెప్పి రమ్మని పంపించాడు. ఆ ముని రాజుకు జరిగిందంతా వివరించాడు. అప్పుడు రాజు కూర్చుని శృంగి శాపం వల్ల విచారిస్తూ, నేను వేట కోసం అరణ్యానికి ఎందుకు వెళ్ళాననుకో. ధ్యాన సమాధిలో ఉన్న ముని మెడలో అహంకారంతో పామును ఆయన మెడలో ఎందుకు వేశాను? ఈ విధమైన పాపకార్యం ఎందుకు చేశాను? ఇదంతా చూస్తూ ఉంటే కలి ప్రభావంలా ఉంది. కలికి ఇచ్చిన స్థానాలలో బంగారం కూడా ఉంది. తన తలపై ఉన్న బంగారు కిరీటం గుర్తుకు వచ్చింది. ఇదంతా కలి ప్రభావమేనని అర్థమయ్యింది. అయినా ఇదంతా దైవ సంకల్పంగా భావించాలే గాని నేను చేసిన పాపమునకు శిక్ష అనుభవించక తప్పదు కదా అని అనుకున్నాడు. తనను శపించిన శృంగి మీద ఏమాత్రం ఆగ్రహించక రాజ్యాన్ని పరిత్యజించి నిరాహార దీక్ష అవలంబించడానికి పూనుకున్నాడు. పరీక్షిత్తు గంగానది తీరంలో ప్రాయోప్రవేశం చేసి ప్రాణాలు విడవడానికి సంకల్పించుకున్నాడు. తను ఎటువంటి మనోవైకల్యానికి లోనుగాక ప్రాయోపవిష్టుడై కూర్చున్నాడు. కొంతమంది మునీంద్రులు అటుగా వెళ్లడం చూసి పరీక్షిత్తు ఆర్ఘ్యపాద్యాదులు అర్పించి సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా విన్నవించుకున్నాడు. నేను చేసిన పాపకార్యం మీరు వినే ఉంటారు. పాప పరిహారమయ్యే మార్గం నాకు తెలియజేయండి. నాకు మంచి మార్గం చూపండి అని వేడుకున్నాడు. తక్షకుని మహావిషము నాకు మోక్షహేతువయ్యింది. నేను సంసారమనే నావను దాటడంలో అహంకారవంతుడైన నాకు ముని బాలకుని శాపము విముక్తిని ప్రసాదించినట్లున్నది. సంకోచం లేకుండా తక్షకుని విషాగ్నికి నా శరీరాన్ని సమర్పిస్తాను. ఇది ఈశ్వర సంకల్పమనే భావిస్తాను. అయితే ఈ 7 రోజుల్లో నాకు కైవల్యం లభించేటట్లు చూడండి. అప్పుడు మహర్షులు పరీక్షిత్తుతో ఇలా అన్నారు. మీ పితామహులు వాసుదేవుని సన్నిధి చేరాలని రాజపీఠాన్ని విసర్జించారు. నీవు వారికంటే గొప్పవాడివయ్యావు. మహర్షులతో పరీక్షిత్తు, తండ్రులారా, ఈ 7 రోజులలో సంసారం అనే లంపటం నుండి బయటపడే మార్గం దయతో సెలవీయండి అని కోరాడు. అప్పుడు పరబ్రహ్మ స్వరూపాన్ని సందర్శించేవాడు, గీత గీసి మాయను తిరస్కరించినట్లు వస్త్రాన్ని విసర్జించినవాడు, సుందరమైన రూపం కలవాడు ఒక అవధూత మూర్తి అనుకోకుండా అచ్చటకు విచ్చేశారు. ఆయనే సుఖ మహర్షి. ఈ 7 రోజుల్లో మోక్ష ప్రాప్తి కోసం సుఖ మహర్షి చెప్పిన భాగవత కథలు ఇంకోసారి తెలుసుకుందాము.